నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పీఎం కే సాత్ కార్యక్రమంలో వర్చువల్ గా ప్రసంగించిన ప్రధాని 2036లో జరిగే ఒలింపిక్స్ క్రీడలే లక్ష్యంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్న నరేంద్ర మోదీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాని ఖేలో ఇండియా డైలాగ్ ఖేల్ కీ బాత్ పీఎం కే సాత్ కార్యక్రమాన్ని వీక్షించిన విద్యార్థులు యువత నేపాల్లో చిక్కుకున్న తెలుగువారి పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ధన్ యోజనకు రేపటికి 12 ఏళ్లు పూర్తి ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమానికి సలహాలు సూచనలు పంపేందుకు రేపటితో ముగియనున్న గడువు. వార్తల్లోని వివరాలు. ప్రపంచంతో భారతదేశ సంబంధాలు ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో ఇండియన్ ఫారిన్ సర్వీస్కు చెందిన శిక్షణ పొందుతున్న అధికారులతో ఈరోజు ఆమె సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ అధికారులు కేవలం భారత ప్రభుత్వానికే కాకుండా 140 కోట్ల మంది భారతీయుల ఆశలు ఆకాంక్షలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. I congratulate each one of you on joining the Indian Foreign Service. As members of this prestigious service, you will have the privilege and responsibility of representing India abroad, advancing the nation's interest and strengthening India's relations with countries across the world. I am happy to see the diversity that this batch brings to the service. The Indian Foreign Service is enriched when it reflects the many regions, languages, cultures, experiences, and aspirations that constitute. 21వ శతాబ్దంలో భారత్ కోసం ఒక ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. క్రీడా విశ్వవిద్యాలయాల నుంచి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని, ఇందులో ప్రతిభకు ప్రతి దశలోనూ మద్దతు లభిస్తుందని తెలిపారు. ఈ నెల 29వ తేదీ జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర క్రీడా యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పీఎం కే సాత్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధాని వర్చువల్గా క్రీడాకారులు యువతనుద్దేశించి ప్రసంగించారు. క్రీడలు కేవలం పథకాలు సాధించడానికి మాత్రమే పరిమితం కాదని, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో భారతదేశ క్రీడా నైపుణ్యాన్ని, యువ శక్తిని ఏకం చేసే ఒక లక్ష్యమని పేర్కొన్నారు. ప్రపంచ క్రీడా పటంలో రాణించే సామర్థ్యం ప్రతి జిల్లాకు ఉందని తెలిపారు. చిన్నారులకు ఏ క్రీడపై ఆసక్తి ఉందో దానిపైనే కాకుండా వారు ఏ క్రీడకు అత్యంత అనుకూలంగా ఉంటారో గుర్తించడంపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం తరపున సాధ్యమైనంత మద్దతు అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. 2036లో జరిగే ఒలింపిక్స్ క్రీడల లక్ష్యంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తామని తెలిపారు. क्वालिफाई और कम्पीट करेंगे और इसलिए लाल किले से मैंने 5 साल की उम्र से 15 साल की उम्र के खिलाड़ियों की पहचान करने के लिए एक बड़े टैलेंट हंट अभियान का ऐलान किया है और इसमें भी हमें केवल ये नहीं देखना है कि किस बच्चे की किस खेल में रुचि है, बल्कि ये भी देखना है कि कौन सा बच्चा किस खेल के लिए फिट है. हमें उस हिसाब से ही उस बच्चे को ट्रेनिंग देनी होगी और मैं आप सभी को भरोसा देता हूं, इसके लिए सरकार की तरफ से जो भी सपोर्ट चाहिए सरकार उसमें आपके साथ कंधे से कंधा मिलाकर. కేంద్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వాటి అభివృద్ధికి కృషి చేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో మంత్రి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సుమారు 1500 ముఖ్యమైన విశ్వవిద్యాలయాలు, క్రీడా అకాడమీలు, విద్యా సంస్థల్లోని దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు, క్రీడాకారులతో వర్చువల్గా సంభాషించారన్నారు. గతంలో క్రీడలకు ఇంతటి ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా స్వయంగా క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించడంలో, తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని నింపడంలో ఎంతో కృషి చేసిందన్నారు. भारत सरकार जो स्पोर्ट्स के लिए आज प्रायोरिटी देकर आज जो काम कर रहे, पहला स्पोर्ट्स तो कोई प्रायोरिटी नहीं था. आज प्रधानमंत्री स्वयं लगातार इस 10 सालों से इन्वॉल्व होकर स्पोर्ट्स को एनकरेज करने के लिए, स्पोर्ट्स पर्सन्स को मोटिवेट करने के लिए, पेरेंट्स को कॉन्फिडेंस देने के लिए स्वयं उनके साथ पूरा सरकार काम कर रही है. आने वाले 2030 में कॉमनवेल्थ गेम्स को भारत होस्ट करने वाला है. 2036 भी हम एशियन गेम्स के लिए भारत प्रयास कर रही है. अगर भगवान का आशीर्वाद है तो 2036 में ओलंपिक गेम्स भारत में संपन्न होगा. जब तक भारत दुनिया के जो स्पोर्ट्स डेवलप्ड नेशंस है उनके साथ सिर उठाकर खड़ा रहना चाहिए. దేశ యువత క్రీడల్లో మమేకమై క్రీడా కార్యకలాపాల్లో పాల్గొనడంతో అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణ ప్రయాణంలో భాగస్వామ్యులు కావాలని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సూచించారు. రాజస్థాన్లోని జోధ్పూర్లో మీడియాతో మాట్లాడుతూ భారత యువత ప్రపంచ వేదికపై వివిధ క్రీడల్లో దేశానికి కీర్తిని తీసుకురావాలని, ప్రపంచవ్యాప్తంగా క్రీడా వేదికపై భారతదేశ ఉనికి, ప్రభావం నిరంతరం పెరగాలన్నారు. खेल से जुड़े, खेल के मैदान से जुड़े भारत के युवा विश्व के पटल पर अन्य खेलों में भारत का नाम रोशन करें. पोडियम पर भारत की दुनिया के सभी प्लेटफॉर्म्स पर धमक बढ़े. इसके लिए माननीय प्रधानमंत्री जी के नेतृत्व में जिस तरह से खेलो इंडिया, खेलेगा इंडिया तो खिलेगा इंडिया, ये सारे इनिशिएटिव्स लिए गए. इन सब के साथ साथ में राष्ट्रीय खेल दिवस के परिप्रेक्ष्य में जो 2 दिन बाद में देश मनाने वाला है, मेजर ध्यानचंद जी को श्रद्धा के सुमन. దేశవ్యాప్తంగా పటిష్టమైన క్రీడా వ్యవస్థ, మౌలిక సదుపాయాలను నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం 36,000 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. గుజరాత్ పాలజ్లోని ఐఐటి గాంధీనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నిధులను క్రీడా అకాడమీల స్థాపన, క్రీడా సంస్కృతి ప్రోత్సాహకాలు, దేశవ్యాప్త మౌలిక సదుపాయాల బలోపేతానికి వినియోగిస్తామన్నారు. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు ప్రపంచ వేదికపై పోటీపడే అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. देश में बदलता हुआ स्पोर्टिंग कल्चर को और वेग मिलेगा और जोश मिलेगा. देश के युवा अपनी फिटनेस के लिए, मेडल के लिए, प्रोफेशन के लिए भी खेल के मैदान में आके अपने स्वयं को खेल के साथ जोड़ेंगे. नहीं केवल गुजरात में बट सारे देश में खेल अवसंरचना डेवलप हो, एक स्पोर्ट्स इकोसिस्टम बने, डेवलप हो. उसके लिए लास्ट महीने में ही 36,000 करोड़ रुपीस का प्रावधान करा गया है, जिसमें देश में स्पोर्ट्स इंफ्रास्ट्रक्चर डेवलपमेंट करा जाएगा, देश में एकेडमी डेवलप करी जाएगी. క్రీడలు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని, మానసికోల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి ఎంతగానో తోడ్పడతాయి. అటువంటి క్రీడలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఖేలో ఇండియా సంవాద్, ఖేల్ కీ బాత్, పీఎం కే సాత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖేలో ఇండియా డైలాగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువత క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ప్రధాని వర్చువల్ ప్రసంగాన్ని కళాశాలలు, విద్యా సంస్థలు, యువత క్రీడాకారులు వీక్షించారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. యువతకు క్రీడల ప్రాధాన్యతను వివరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖేలో ఇండియా డైలాగ్, ఖేల్ కీ బాత్, పీఎం కే సాత్ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లాలో విద్యార్థులు, యువత ఆసక్తిగా వీక్షించారు. క్రీడాకారులు, యువ కేంద్ర వాలంటీర్లు పాల్గొని ప్రధాని వర్చువల్ ప్రసంగాన్ని తిలకించారు. యువత చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యతనివ్వాలని, క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలను పెంపొందిస్తాయని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన జీవన శైలిలో క్రీడలను భాగం చేసుకోవాలని సూచించారు.
నెహ్రూ యువ కేంద్ర సహకారంతో గుంటూరులోని ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు. ప్రధాని క్రీడలపై ఆవిష్కరించిన సరికొత్త కోణాన్ని వీక్షించారు. స్పోర్ట్స్ గురించి తెలియని పిల్లలకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సార్ ఈ ప్రోగ్రాము. తెలియని వాళ్ళు కూడా స్పోర్ట్స్లో వచ్చి ఏదో ఒకటి చేయాలి అనే ఉత్సాహంతో ఉంటారు. ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు స్పోర్ట్స్ చేయాలని అందరికి ఉంటుంది సార్, కానీ మిడిల్ క్లాస్లో వాళ్ళకి సరైన సదుపాయాలు ఉండవు. సో అందరూ మిడిల్లోనే డ్రాప్ అవుతారు. మనకి గవర్నమెంట్ తరపు నుంచి కొంచెం సపోర్ట్ అనేది ఉంటే ప్లేయర్స్ అనేవాళ్ళు ఇంకా చాలామంది పైకి వచ్చే అవకాశం ఉంటుంది సార్. పల్నాడు జిల్లా నరసరావుపేట ఫార్మసీ కళాశాలలో ఖేలో ఇండియా సంవాద్, ఖేల్ కీ బాత్, పీఎంకే సాత్ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని విద్యార్థులు ఆసక్తిగా, శ్రద్ధగా వీక్షించారు. క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. చదువుతో పాటు క్రీడలను కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువ క్రీడాకారులకు మంచి అవకాశాలను కల్పిస్తున్నాయని అధ్యాపకులు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు క్రీడల ప్రాధాన్యతను వివరించిన ఖేలో ఇండియా డైలాగ్, ఖేల్ కీ బాత్, పీఎంకే సాత్ కార్యక్రమం నంద్యాల జిల్లాలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఉత్సాహంగా జరిగింది. విద్యార్థులు, యువత, క్రీడాకారులు, యువ కేంద్ర వాలంటీర్లు కార్యక్రమంలో పాల్గొని ప్రధాని మోదీ వర్చువల్ ప్రసంగాన్ని ఆసక్తిగా వీక్షించారు. ప్రధాని యువత, క్రీడాకారులకు విలువైన సూచనలు చేశారని అన్నారు. నేపాల్లో చిక్కుకుపోయిన తెలుగువారి పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తుందని రాష్ట్ర ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం చైనా సరిహద్దు సమీపంలో ఉన్న కర్నూలుకు చెందిన 4, ఖాట్మాండ్లో ఉన్న తిరుపతికి చెందిన 8 మంది కూడా సురక్షితంగా ఉన్నారని తెలిపారు. వారి భద్రతను పర్యవేక్షిస్తూ తిరిగి వారిని భారత్కు సురక్షితంగా చేరుకునేలా విదేశీ వ్యవహారాల శాఖతో సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు. నేపాల్లో చిక్కుకుపోయిన వారికి సహాయం అవసరమైన వారి కోసం ఏపీఎన్ ఆర్టీఎస్ ద్వారా ప్రభుత్వం ఒక కాల్ సెంటర్ను ఏర్పాటు చేసిందని తెలిపారు. We found that 4 persons from Kurnool were stationed in close to the border of China. So one of my MLA in the department also spoken to them. They are very safe in a hotel close to China, and we are also my honorable minister Sri Nara Lokesh is closely working with the MEA to just safeguard them and bring them back to India. And we also have 8 persons from Tirupati who are stationed in Kathmandu. They are also residing in the hotel. They are also safe. Currently, we are also working. Opened up the call center, requesting any international people who are held up in Nepal. They can reach the toll-free number which is there on the APNRTS. They can also reach the Minister of External Affairs. నేపాల్లో ఆకస్మిక వరదల నేపథ్యంలో మానస సరోవరం యాత్రకు వెళ్లిన రాష్ట్ర యాత్రికులతో సహా నేపాల్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకువచ్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుత పరిస్థితిని అమరావతి రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ, ఆర్టీజీఎస్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ సమాచారాన్ని సేకరిస్తున్నారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించింది. ఈ సందర్భంగా నెల్లూరు కలెక్టరేట్లో కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ సభ్యులతో కలిసి అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల ఆధ్వర్యంలో అధికారులు సమర్పించిన నివేదికను పరిశీలించారు. అర్జీల పరిష్కార చర్యలు, ఇతర అంశాలపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. నేపాల్లో చిక్కుకుపోయిన భారత పౌరుల రక్షణతో పాటు నేపాల్ ప్రభుత్వానికి తోడ్పాటును అందించేందుకు భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ నేపాల్లో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల నేపథ్యంలో భారత్ చేపట్టిన అత్యవసర సహాయక చర్యలను వివరించారు. అవసరమైతే భారత సంతతికి చెందిన వారితో సహా
ప్రభావితమైన విదేశీ పౌరులను తరలించే ప్రయత్నాల్లో సహాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. Has also offered all possible assistance, humanitarian assistance from our side. As per information currently available, there are 288 Indian nationals who remain uncontactable. These include 73 Indian nationals who are working on Trishuli 1 power project. Our embassy in Kathmandu is in touch with the project head to get more details about these people. We have been able to rescue 21 Indian. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలేయ్. అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు. చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లలో 4 రోజులు పర్యటిస్తారని కేంద్ర విదేశాంగ శాఖ పశ్చిమ విభాగ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు కేంద్ర విదేశాంగ శాఖ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని విదేశీ పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఉజ్బెకిస్తాన్ పర్యటనలో వాణిజ్యం, కీలక ఖనిజాలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, అంతరిక్షం, సాంకేతికత, సంస్కృతి, ప్రజా సంబంధాల్లో ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై ప్రధాని దృష్టి సారిస్తారని తెలిపారు. And the second bilateral visit. He had earlier visited Uzbekistan in 2015 as part of the visit to Central Asian countries. Then in 2016 to attend the SCO summit, the Shanghai Cooperation Organization summit, and in 2022 again for the summit in Samarkand. Over the past several years, India and Uzbekistan have maintained extensive and fruitful engagements, both in bilateral and multilateral formats. President of Uzbekistan had visited India for a state visit in 2018, and he had also participated in the vibrant Gujarat Global Summit in 2019, a virtual summit. దేశంలో ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన రేపటికి 12 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. భారతదేశ ఆర్థిక సమ్మిళిత స్వరూపాన్ని మార్చడంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తూ కోట్లాది మంది అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేరాగా జన్ధన్ ఖాతాలో డిపాజిట్లు కూడా భారీగా పెరిగాయి. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 ఆగస్టు 23న ప్రారంభించారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 59 కోట్లకు పైగా ఖాతాలు ప్రారంభించగా వాటిలో మొత్తం 3,17,000 కోట్ల రూపాయలు డిపాజిట్లు నమోదయ్యాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత కార్యక్రమంగా ప్రధానమంత్రి జన్ధన్ యోజన భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో సరికొత్త వరవడిని సృష్టిస్తోంది. ప్రధానమంత్రి జన్ధన్ యోజనలో ప్రజలకు బ్యాంకింగ్, ఆర్థిక సేవలను మరింత అందుబాటులోకి వచ్చాయి. రేవాకు చెందిన అజయ్ కుమార్ శర్మ తన జన్ధన్ ఖాతా నుంచి క్రమం తప్పకుండా డబ్బును జమ చేయడంతో పాటు సులువుగా తీసుకోగలుగుతున్నాడు. అలాగే బీమా, రూపే డెబిట్ కార్డు సౌకర్యం పొందినట్లు వివరించారు. मेरा नाम अजय कुमार शर्मा है। मैं ग्राम पोस्ट मड़वा, गोविंदगढ़, जिला रीवा का निवासी हूँ। प्रधानमंत्री जन धन योजना के माध्यम से मेरी जीवन शैली बहुत ही अच्छी चल रही है। मैं बाकायदा अपने अकाउंट से पैसा निकासी और जमा करता रहता हूँ। बैंक अकाउंट खुलवाने में किसी भी प्रकार की समस्या का सामना नहीं करना पड़ा। मैंने सुरक्षा बीमा योजना और प्रधानमंत्री जीवन ज्योति योजना और अटल पेंशन योजना का लाभ लिया है। इसमें मुझे 2 लाख का इंश्योरेंस ज़रूर मिलता है। मैं रुपए डेबिट कार्ड का इस्तेमाल करता हूँ और इससे मुझे लोन और ओवरड्राफ्ट की सुविधा बाकायदा मिलती रहती है।
నేపాల్ చైనా సరిహద్దులో సంభవించిన ఆకస్మిక వరదలతో పాటు హిమానీ నదులు సరస్సుల వరదల కారణంగా దిగువ ప్రాంతాల్లో సంభవించే వరదల ముప్పుపై ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉన్నాయి. భారత సరిహద్దు లోపల ఎలాంటి విపత్కర ప్రభావం లేదని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం NDRF ప్రకటించింది. అయితే భారీ పరిమాణంలో నీరు దిగువ ప్రాంతాలకు ప్రవహిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టాయి. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్లోని చంపావత్ జిల్లాలోని రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం SDRF తారక్పూర్ పోస్ట్ను నిశితంగా పరిశీలిస్తోంది. ఉమ్మడి శారదా నది నీటి మట్టాలు అనూహ్యంగా హెచ్చుతగ్గులు లోనవుతున్నందున దిగువ ప్రాంతాల్లో ప్రమాదాలను నివారించేందుకు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. శారదా ఘాట్, శారదా బ్యారేజ్తో సహా ప్రమాదకర నదీ తీర ప్రాంతంలో SDRF సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. నేపాల్ సైన్యం గాలింపు, సహాయక చర్యలను ముమ్మరం చేసింది. సహాయక సామగ్రిని బాధితులకు పంపిణీ చేసేందుకు నేపాల్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విపత్తు సమయంలో సంఘీభావం తెలిపినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నేపాల్ ప్రధాని బలేంద్ర షా ధన్యవాదాలు తెలిపారు. నేపాల్లో ఆకస్మిక వరదల నేపథ్యంలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం NDRF ఈరోజు మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ జనరల్ నరేంద్ర సింగ్ బూందేలా మాట్లాడుతూ విపత్తు సహాయక చర్యలపై భారత్ విధానాన్ని వివరించారు. ఉత్తరప్రదేశ్, బీహార్లో అదనపు బృందాలతో పాటు అంతర్జాతీయ మోహరింపు కోసం రిజర్వ్ బృందాలను సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఇరాన్తో చర్చలను పునఃప్రారంభించడానికి త్వరపడడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. వాషింగ్టన్లో ఆయన మాట్లాడుతూ టెహ్రాన్ తీవ్రమైన ఆర్థిక క్షీణతను ఎదుర్కొంటుందని వెల్లడించారు. ఇరాన్ ఎప్పుడు చర్చలకు తిరిగి వస్తుందనే అంశానికి నిర్దిష్ట గడువు లేదని స్పష్టం చేశారు. ఇరాన్లోని కర్బలాలో గ్రీన్ బెల్ట్ ప్రాజెక్ట్ పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా కరువు, ఉప్పును తట్టుకునే చెట్లను నాటుతున్నారు. ఈ గ్రీన్ బెల్ట్ తీవ్రమైన ఎడారీకరణ, ఇసుక తుఫాన్ నుంచి రక్షణ కవచంగా పనిచేస్తుంది. ఈ ప్రాజెక్టులో 10 లక్షల చెట్లను నాటారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో వలసదారుల వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లను అమెరికా నిలిపివేసింది. విదేశాల్లో ఉన్న కాన్సులర్ అధికారులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. గంహా పూర్ణిమ ఒడిశా రాష్ట్రంలో జరుపుకున్న రక్షాబంధన్ వేడుకగా ప్రసిద్ధి పొందింది. శ్రావణ మాసంలోని పౌర్ణమి నాడు ఈ పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. సోదర సోదరీమణుల పవిత్ర అనుబంధానికి చిహ్నంగానే కాకుండా వ్యవసాయం పట్ల కృతజ్ఞతా భావాన్ని ఈ పండుగ ప్రతిబింబిస్తోంది. పూరిలో ఈ పండుగను బలభద్ర భగవానుడి జన్మదినంగా కూడా జరుపుకుంటుంటారు. ఈ సందర్భంగా శ్రీ జగన్నాథ ఆలయంలో ప్రత్యేక రాఖీని సమర్పించారు.
పూరి జగన్నాథ ఆలయంలో ప్రత్యేకమైన రక్షాబంధన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. జగన్నాథ స్వామి, బలభద్ర స్వామిని అలంకరించేందుకు బసుంగా పట్టుతో రాఖీలను తయారు చేస్తున్నారు. సుమారు 2 అడుగుల వ్యాసం కలిగిన ఈ రాఖీలు శతాబ్దాల నాటి ఒడిశా సాంస్కృతిక వస్త్ర కళా వారసత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పురాతన ఆలయ ఆచారాలలో భాగంగా తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. మెటాస్టాటిక్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో బాధపడుతున్న వయోజన రోగుల కోసం రెవల్యూషన్ మెడిసిన్స్ అభివృద్ధి చేసిన ఔషధానికి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA ఆమోదం తెలిపింది. క్యాన్సర్ చికిత్స వైద్య విధానాన్ని మార్చే మైలురాయిగా ఈ ఔషధాన్ని వైద్యులు పేర్కొంటున్నారు. టీనేజర్ల భద్రతా విషయంలో మెటా సంస్థ US రాష్ట్రాలు $18 బిలియన్ పరిష్కారానికి అంగీకరించాయి. మెటా సంస్థ సామాజిక మాధ్యమాల్లో పిల్లల కోసం భద్రతా చర్యలను కఠినతరం చేసింది. అంతేకాకుండా వినియోగాన్ని పరిమితం చేసేలా చర్యలు తీసుకుంది. కొలంబో వేదికగా భారత్ శ్రీలంక మధ్య జరిగిన 2వ టెస్ట్ డ్రాగా ముగిసింది. దీంతో 2 మ్యాచ్ల సిరీస్ను 1-0 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ ఫాలో ఆన్లో శ్రీలంక ఆటగాళ్లు రాణించారు. 229 పరుగులతో 5వ రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంకను భారత బౌలర్లు ఆలౌట్ చేయలేకపోయారు. 4వ రోజే శ్రీలంక 2వ ఇన్నింగ్స్లో 6 వికెట్లు పడగొట్టిన మన బౌలర్లు చివరి రోజున మిగిలిన 4 వికెట్లు తీయలేకపోయారు. దీంతో మరో 18 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే ఇరు జట్లు డ్రాకు అంగీకరించాయి. అప్పటికే శ్రీలంక 216 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఒకవేళ భారత్ బ్యాటింగ్కు దిగినా ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా గానీ స్వర సందేశాలైతే 18001178000 నెంబర్కి రేపటిలోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా గానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. के साथ मोदी जी के साथ देश का संवाद और जन जन से सीधा जुड़ाव, साथ आते हैं करोड़ों दिल और होती है देश के छोटे कस्बों गांव में उभरते इनोवेटिव आइडियाज की बात. अपनी सेवा से समाज बदलने में जुटे साइलेंट వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పీఎం కే సాత్ కార్యక్రమంలో వర్చువల్గా ప్రసంగించిన ప్రధాని 2036లో జరిగే ఒలింపిక్స్ క్రీడలే లక్ష్యంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్న నరేంద్ర మోదీ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాని ఖేలో ఇండియా డైలాగ్ ఖేల్ కీ బాత్ పీఎం కే సాత్ కార్యక్రమాన్ని వీక్షించిన విద్యార్థులు, యువత. నేపాల్లో చిక్కుకున్న తెలుగువారి పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి జన్ధన్ యోజనకు రేపటికి 12 ఏళ్లు పూర్తి.
ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమానికి సలహాలు సూచనలు పంపేందుకు రేపటితో ముగియనున్న గడువు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.